హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో సెట్టింగ్స్ అండ్ టెక్. టీసీఎల్ కంపెనీ టీవీకి సంబంధించిన డాల్బీ డిజిటల్ మనకు ఎలా సపోర్ట్ చేస్తుంది, ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో చూద్దాం. దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ డాల్బీ ఫ్యూచర్ అని ఇచ్చాడు, అది ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటో నేను చెప్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఇలా సో ఇలా అయితే ఫ్యూచర్ ఉంది. మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ ఫ్యూచర్స్ ఇవి ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు డాల్బీ డిజిటల్ HDMIతో కూడా తీసుకోవచ్చు. HDMI 1, HDMI 2 ఇది అవుట్పుట్ ఉంటుంది దీంట్లో ఒకటి. ఇది వచ్చేసి ఆప్టికల్ నుంచి డాల్బీ డిజిటల్ నుంచి తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ టెలివిజన్ TLC టెలివిజన్ అయితే మనం గోడకు అటాచ్ చేసాము, స్టాండ్తో ఫిక్స్ చేసాము. సో కొన్ని టీవీలో డైరెక్ట్ సెట్టింగ్స్కి వెళ్తే మనకు ఆడియో డివైస్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళి ఆడియో సెట్టింగ్స్, డాల్బీ సెట్టింగ్స్ అండ్ ట్యూనింగ్స్ డైరెక్ట్ వస్తాయి. కానీ ఈ టీవీకి డైరెక్ట్ సెట్టింగ్ వెళ్తే మాత్రం మనకు రాదు. సో మీరు చూడొచ్చు డివైస్ ప్రిఫరెన్స్, ఇక్కడ మనకు ఎక్కడ డిస్ప్లే సౌండ్ కనిపిస్తుంది. మీరు చూడొచ్చు యాక్సెసిబిలిటీ, యూసేజ్, లొకేషన్, స్క్రీన్ సేవర్, గూగుల్ అసిస్టెంట్, హోమ్, స్టోరేజ్, కీబోర్డ్, లాంగ్వేజ్, డేటా ఎంటర్, ఇన్పుట్స్, క్విక్ స్టార్ట్. సో మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, బ్యాక్ బటన్ కాదు, మనకు డిస్ప్లే సౌండ్ సెట్టింగ్స్ కావాలంటే డైరెక్ట్ ఈ రిమోట్ మనకు ఈ సెట్టింగ్స్ ఇక్కడ చూడొచ్చు. సెట్టింగ్స్ బటన్ నొక్కితే డైరెక్ట్ మనకు ఆడియో సెట్టింగ్స్కి వెళ్ళిపోతుంది. అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను క్లిక్ చేశాను, మనకి డైరెక్ట్ టీవీ సెట్టింగ్స్ అనేది వచ్చాయి. ఇది సౌండ్ మనకి సిస్టమ్ ఈ మోర్ సెట్టింగ్స్ అవసరం లేదు. పిక్చర్ సెట్టింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ నేను డాల్బీ డిజిటల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి సౌండ్కి వెళ్ళిపోదాం. సౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి, సౌండ్ ప్రీసెట్. ఓకే, ఆడియో డిలే, మనకు కావాల్సింది ఆడియో అవుట్పుట్. ఈ ఆడియో అవుట్పుట్ మనకు ఉంటేనే మనకు డాల్బీ డిజిటల్ అనేది వస్తుంది. ఓకే, అడ్వాన్స్ సెట్టింగ్స్ అంటే ఈక్వలైజర్, ఆడియో ఓన్లీ, బ్యాలెన్స్, ఇది టీవీ స్పీకర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. డిజిటల్ ఆడియో అవుట్ ఎప్పుడు మనకు ఆటోలో ఉంటుంది. బ్యాక్ అడ్వాన్స్. ఇప్పుడు ఆడియో అవుట్పుట్ ఇది మెయిన్. ఈ ఆడియో అవుట్పుట్ మెయిన్ సెలెక్ట్ చేసుకున్నాక ఆటో ఉండాలి ఎప్పుడు కానీ. ఇంటర్నల్ స్పీకర్స్ అంటే మనకు ఈ టీవీకి సంబంధించిన. వైర్డ్ హెడ్ ఫోన్స్ అంటే ఎక్స్టర్నల్ స్పీకర్స్, ARC, ఆడియో రిటర్న్ ఛానల్. ఓకే, సో బ్యాక్ వెళ్ళిపోదాం. ఇవన్నీ సెట్టింగ్స్, సౌండ్ ఎనేబుల్ సెట్టింగ్స్ ఉంటేనే మనకు డాల్బీ డిజిటల్ ఆప్టికల్ అయినా ARC అయినా మనకు హోమ్ థియేటర్కి ఇచ్చుకోవడానికి కనెక్టివిటీ వస్తుంది. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనకు నెక్స్ట్ ఆడియో టెస్టింగ్ మీకు చూపిస్తాను. సౌండ్ ఎలా డివైడ్ అవుతుంది TCLతో. మీరు చూడొచ్చు, నేను ఈ ఆడియో రష్ హెల్ప్తో మీకు డాల్బీ డిజిటల్ ఎట్లా డివైడ్ అవుతుంది సౌండ్ చూపిస్తాను. ఇది ఒక నేను సింపుల్ యాప్ తయారు చేశాను. మనకు కస్టమర్స్కి ఆడియో చెక్ చేయడానికి ఈ ఛానల్ ఎట్లా వస్తుందో మనకు చెక్ చేసుకోవడానికి సింపుల్ నేను ఒక డమ్మీ బాక్స్లో అయితే ఒక యాప్ తయారు చేశాను. ఈ ఓఫర్ సాయంతో మీకు సౌండ్ ఎలా డివైడ్ అవుతుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం ఒకటి రంగస్థలం నుంచి ఒక సాంగ్ అయితే విందాము. ఈ డాల్బీ డిజిటల్ మనకి ఎట్లా డివైడ్ అవుతుందో నేను చూపిస్తాను ప్రతి ఛానల్. మనం ఆడియో టెస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు సరౌండ్లో ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు సరౌండ్ లెఫ్ట్ మీరు చూడొచ్చు. ఇది సరౌండ్ రైట్. ఇది వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్. ఫ్రంట్
హెడ్ సౌండ్ మాత్రమే వస్తుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఎఫ్ఎల్, ఎఫ్ఆర్, ఎస్ఎల్, ఎస్ఆర్ చెక్ చేసినాం. సెంటర్ చెక్ చేద్దాం. సెంటర్ సబ్ ఊఫర్, ఇప్పుడు చూడొచ్చు సరౌండ్ పెడుతున్నాం మళ్ళీ. సో ఇది ఫ్రెండ్స్ ఈ టీసీఎల్ సెట్టింగ్స్ ఇలా ఉంటాయి. డాల్బీ డిజిటల్ మీరు ఏ హోమ్ థియేటర్ కనెక్ట్ చేసినా కనెక్ట్ అవుతుంది. అన్ని యాప్స్ సపోర్ట్ చేస్తాయి, కానీ ఒకటి సన్ నెక్స్ట్ అయితే మనకు కొంచెం ప్రాబ్లం వస్తుంది. మిగతా యాప్స్ అయితే పనిచేస్తాయి. ప్లీజ్ వాచ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మీకు మినీ యాంప్లిఫైర్ వీడియో కూడా నేను పెడతాను విత్ ఇన్ 1 వీక్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.